హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పులుసు చేస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇదేంటంటే 4 కట్టల గోంగూర తీసుకున్నా నేను. సో ఇదేంటంటే కొంచెమే వచ్చింది. సో దాని ప్రకారం చేసుకుంటున్నా. కొంచెం దీనికి పోపు సామాన్ ఎక్కువే పడుతుంది. ఏంటంటే ఈ కనిపించేవన్నీ తీసుకోండి. వెల్లుల్లిపాయలు, ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు ఒక 3 తీసుకున్నా, పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నా, మధ్యలో కట్ చేసి పెట్టుకున్నా అనమాట. అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, ఇంకా చింతపండు రసము, ఇంకా గోంగూరని కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఇంగువ మటుకు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. నాకు పర్సనల్గా ఇంగువ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి సో నేను ఎక్కువ పెట్టుకున్నా. గోంగూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద నూనె వేడెక్కిన తర్వాత ఈ పోపు సామాన్ చూపించినవన్నీ వేసేసుకోండి. వెల్లుల్లిపాయలు వేగేంత వరకు ఉంచుకొని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇదంతా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ మళ్ళీ చెప్తున్నాం ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 3 వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని తర్వాత ఏం చేద్దామంటే ఇది కొంచెం వేగిన తర్వాత గోంగూర వేసేసుకోండి. గోంగూర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కొంచెం మగ్గిన తర్వాత కలుపుతూ ఉండగానే ఆవిరికి ఉడుకుతుంది కదా, సో దీనిలో ఉప్పు వేసుకోండి. ఇక్కడ ఉప్పు క్లిప్ మిస్ అయింది, సో ఉప్పు వేసి మూత పెట్టుకున్నాను నేను ఒక 5 నిమిషాలు. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కారం వేసుకున్నాను. మీకు కారం ఎంత తీసుకోగలిగితే అంత వేసుకోండి. పచ్చిమిరపకాయ వేసాను, కారం తక్కువ వేసుకోవద్దు, దానికి సరిపడా వేసుకోండి. కొంచెం నిమ్మరసం చింతపండు రసం తీసుకున్నా కదా, కొంచెం చింతపండు రసం వేసుకోండి ఇక్కడ. సో దీని తర్వాత ఏంటంటే ఒక్కసారి కలిపి పెట్టుకోండి ఒక 5 మినిట్స్. దీని తర్వాత ఏంటంటే ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ దానికి పట్టిన తర్వాత మనం నీళ్లు పోసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 గ్లాస్ తీసుకున్నా, అంటే ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. కాకపోతే ఏంటంటే ఎక్కువ లూజ్గా వద్దు, జస్ట్ అంటే మరి అంత జారుడుగా ఏం చేసుకోక్కర్లేదు. సో నాకు చిక్కగా కావాలని చెప్పి నేను కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని నేను అలా పెట్టుకున్నా అండి. ఇది బాయిల్ అయ్యేంత వరకు, చిక్కపడేంత వరకు ఉంచుకోండి. మీకు ఇంకా చిక్కగా కావాలంటే అక్కడితో ఉంచుకోండి. అంటే కొంచెం మరీ చిక్కగా కాకుండా, కొంచెం పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉన్నదైతే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.